మంగళవారం జగన్మోహన్ రెడ్డి ఓ భారీ షాకింగ్ న్యూస్ వినబోతున్నారా? ఢిల్లీ వర్గాలు ఈ షాకింగ్ న్యూస్ని ముందే లీక్ చేశాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి ఓ భారీ షాకింగ్ న్యూస్ వినబోతున్నారని, ఢిల్లీ వర్గాలే ఈ షాకింగ్ న్యూస్ని లీక్ చేశాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటా షాకింగ్ న్యూస్ అంటే ఏం చెప్తారు? షాకింగ్ ఇంకేముంది, పొత్తు అంశం అయి ఉంటుంది. ఎందుకు షాకింగ్ అంటే కూడా చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మొదట్లో ఇప్పటికే ఆయన మీద 11-10 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారనే అంశాలు మనం వింటూ ఉన్నాం. అంటే అవన్నీ అభియోగాలే, నేరారోపణ జరిగినవి ఇంకా రుజువు అయితే అవ్వలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన మీద ఇలా జరుగుతున్నవి అంటే ఎవరు చేశారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటారు. బట్ దానికి వైసీపీ వాళ్ళు మరికొద్దిగా యాడింగ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారే అరెస్ట్ చేయించారు అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రతిపక్షం అదే కాబట్టి ప్రతిపక్షంలోని బదనాం చేయాలో లేకపోతే ఇంకేం చేయాలనే ఉద్దేశం అట్లా. సో ఇప్పుడు అలాగూ కాంగ్రెస్తో చెడింది. కాంగ్రెస్ని బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు, ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారు, మరొక 5 ఏళ్ళు ప్రభుత్వం రూలింగ్ చేశారు. సో ఇన్ని రోజులు కూడా బీజేపీతో పొత్తుగానే ఉన్నాం, మద్దతుగానే ఉన్నాము అనుకుంటూనే అందరికీ చెప్పడం జరిగింది. మనం చూసాం కూడా. ఎందుకంటే వీళ్ళు మేము ఇన్ని సీట్లు ఇస్తే మాకు 25 సీట్లలో ఇన్ని సీట్లు 25 ఇచ్చారంటే మేము మెడలు ఉంచి అన్నీ ఇస్తామని అన్న తప్ప 5 ఏళ్ళలో వెళ్ళడము, రావడము, కలవడము, వాళ్ళకు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించేయడము, లేదంటే గిఫ్ట్ తిరుపతి ప్రసాదం అందజేయడము, వీళ్ళు కలిసి రావడమే తప్ప ఇవి జరిగింది లేదు, ఒరిగింది లేదు. సో ఆల్రెడీ కాంగ్రెస్తో పడక ఉన్న వ్యక్తి ఇప్పుడు బీజేపీతో కూడా పడకలేదు అని అనలేం. కానీ ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మరి ఇంక వీళ్ళకి ఎంట్రీ లేనట్టేగా. ఆల్రెడీ కేంద్రంలో ఏదో ఒక పార్టీతో మద్దతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఎక్కడ రేపొద్దున ప్రభుత్వం లీడ్ చేయాలనుకున్నా, ప్రభుత్వం నడిపించాలన్నా, లేదా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు కప్పిపుచ్చుకోవాలన్నా, లేదా 10 ఏళ్ళుగా మరొక 10 ఏళ్ళుగా బెయిల్ మీద డ్రాగన్ చేసుకోవాలనుకున్నా కూడా కేంద్రంలో ఏదో ఒక ప్రభుత్వంతో మద్దతో పొత్తు ఏదో ఉండాలి. సో ఆల్రెడీ కాంగ్రెస్తో చెడి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతుందనేది నిజంగా బిగ్ షాకింగ్ న్యూసేగా. కేంద్రంలో అయితే ఇండియా కూటమి లేదా ఎన్డీఏ కూటమి, వేరే థర్డ్ ఫ్రంట్ వచ్చేసి అంత సీన్ అయితే లేదుగా. అది జరిగే పని కాదు. మరి ఇప్పుడు ఇంక ఎవరితో పొత్తు పెట్టుకుండా ఎవరు అండతో ప్రయాణించాలి? ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్కి వస్తే పాత కేసులు మళ్ళీ తిరగదోడుతుంది. బీజేపీ వస్తే సపోర్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి వీళ్ళు గత 5 ఏళ్ళలో ఏదైతే వాళ్ళని టార్చర్ పెట్టారో వీళ్ళు కూడా టార్చర్ పెట్టాలనుకుంటారు ఆబ్వియస్లీ. పోనీ సరే, ఇక్కడ బీజేపీ ఇలాగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి మనకి కాంగ్రెస్లోకి వెళ్దామంటే ఇంకా కాంగ్రెస్లో కంప్లీట్గా డోర్లు క్లోజ్ అయిపోయాయి. జనరల్గా రాజకీయాల్లో శత్రుత్వము, మిత్రుత్వము, విరోధము, మళ్ళీ కలవడం జరుగుతుంటాయి. కానీ ఎందుకు క్లోజ్ అయిపోయా అంటున్నానంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారిలో ఒక కన్ను అక్కడ చేరింది. ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉంది ఆవిడ, షర్మిల గారు. ఆల్రెడీ ఆవిడ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తూనే ఉంది. సో ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఛాన్సే లేదు ఆయనకి. బీజేపీతో ఏదో ఉన్నామంటే బీజేపీ ఆల్రెడీ అమిత్ షా గారు పిలిచి మాట్లాడారు చంద్రబాబు గారితో పొత్తు కోసమైన కూడా అన్ని వార్తలు వస్తున్నాయి. రేపు 19వ తేదీన కూడా అక్కడ నుంచి ఫోన్లు వచ్చాయంటే ఆల్రెడీ అధిష్టానం నుంచి బీజేపీని కలవడానికి, పొత్తులో కన్ఫర్మ్ చేయడానికి, ఎవరెవరికి ఏ సీట్లో కన్ఫర్మ్ చేయడానికి కూడా వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలా కానీ టీడీపీ, జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా వీళ్ళు రేపు పొద్దున రాష్ట్రంలో కర్మకాలి ప్రభుత్వం వచ్చినా కూడా ఎట్లా లీడ్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? బీజేపీతో ఉన్న పొత్తులో ఉన్న కూటమి ఒకవేళ సపోర్ట్ చేస్తే ఒప్పుకోరు వాళ్ళు, అంతే కదా. మిత్రులు ఒక కూటమిలో ఉన్నప్పుడు లేదు, పార్ట్నర్స్ ఒప్పుకోకపోతే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయగలుగుతారు? బీజేపీ సపోర్టు మద్దతు ఉంది కాబట్టి ఈయన వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఆర్బీఐ నుంచో ఎక్కడి నుంచో ఫైనాన్స్ మినిస్టర్ నుంచో ఏవో తెచ్చుకుంటున్నారు. ఈ పథకాలకన్నీ కేటాయించేస్తే శాలరీలు, పెన్షన్లు ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి వాటిని ఇంకో రూపంలో మరికొంచెం ఎక్స్ట్రాగా తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు. బట్ మద్దతు లేకపోతే ఎలా డైవర్ట్ చేయగలుగుతారు? ఎన్ననుకున్నా కేంద్రం అనేది దాన్ని సానుకూలంగా స్పందిస్తే కదా వీళ్ళని చేయగలుగుతారు. సో అది నిజంగా బిగ్ షాకింగే కదా. రేపొద్దున ఈయన తలకిందులుగా తపస్సు చేసో లేదంటే కొన్ని కేంద్రాలే కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ రూరల్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి మనం ఇచ్చే పథకాలతోనే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అనుకున్నా కూడా వచ్చే 5 ఏళ్ళు కూడా గడ్డు పరిస్థితే. సపోర్ట్ ఉండదు కేంద్రం నుంచి.
ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తుంది కాబట్టి అది కూడా ఎంటర్ చేయదు. అప్పుడు ఎట్లా మరి? ఎలా ఒక స్వతంత్ర దేశంగా నడిపించగలుగుతారా? నడిపించలేరుగా. భారతదేశంలో ఒక భాగమే కదా ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ అంశాలను ఆలోచిస్తే ఖచ్చితంగా వాట్ నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం, ఒకవేళ ప్రభుత్వం వచ్చిన వైసీపీ ప్రభుత్వం మనుగడ ఏంటంటే వచ్చిన ప్రశ్నార్థకమే కదా. సో కాబట్టి ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తుతో విషయమై అమిత్ షా గారు మాట్లాడారని, దాన్ని బయటకు వచ్చి పరోక్షంగా స్టేట్మెంట్లు ఇచ్చారని, మరలా ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు 19 వెళ్ళి ఖరాఖండిగా ఓకే చేసేసి ఏ స్థానాలు ఇవ్వబోతున్నారని కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారని ఒక వార్త నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పొత్తు కన్ఫర్మ్ అయిపోయినట్టే. కీలకంగా ఉండే బీజేపీ వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఎంతో కొంత నేము ఫేము, గతంలో కూడా ఒక మాజీ మంత్రులుగానో, మాజీ ముఖ్యమంత్రులుగానో, మాజీ కేంద్ర మంత్రులుగా చేసే వాళ్ళకి మాత్రమే ఇచ్చి మేము కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నంలో బీజేపీ సౌత్లో పాగా వేయడానికి వీళ్ళతో పొత్తు పెట్టుకుంటూ నెక్స్ట్ ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఈ కూటమంతా కలుపుకొని 400 సీట్లతో ఎన్డీఏ కూటమి సెంట్రల్లో చక్రం తిప్పాలని ఆలోచిస్తుంది. సో దానికి పకడ్బందీగా వాళ్ళు ఇంకా ప్లాన్ చేస్తారు. అసలు బీజేపీ వాళ్ళు సెంట్రల్ వాళ్ళ గ్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? అందుకే కదా ఎక్కడా కూడా చంద్రబాబు గారు అరెస్టు గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను కాదు బీజేపీ వాళ్ళతో తప్పున్నప్పుడు కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తున్నారు చూడండి బీజేపీ వాళ్ళు. చంద్రబాబు గారు అరెస్టు బీజేపీ మద్దతుతోనే జగన్మోహన్ రెడ్డి చేశారు అని అంటే మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నారు, నేను లండన్లో ఉన్నాను, నాకేం తెలియదు, ఇది సెంట్రల్ పనే, నా పనేం కాదు అని కూడా అన్నారు. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఎవరు అవసరము, ఎవరు బాగా గెలవబోతున్నారు అని ఒక సర్వే చేయించుకొని వీళ్ళు గెలవబోతున్నారు, వీళ్ళతో వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ 2 ఏళ్ళు అంటే వరుసగా 2 పర్యాయాలు అంటే 10 ఏళ్ళు పనిచేసాం కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను మళ్ళీ కప్పిపుచ్చుకొని గెయిన్ చేసి ప్రభుత్వం ఫామ్ చేయాలంటే ఎవరెవరు గెలుస్తున్నారో చూసి ఆచితూచి అడుగులు వేసి వాళ్ళతో టైఅప్ అయి మిత్రకూటములకు మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సో ఇట్లాగా మరి వాళ్ళు టీడీపీ జనసేన కూటమితో కన్ఫర్మ్ అయిపోయింది 90% సీట్లు ప్రకటించడమే తరువాయి. కాబట్టి మరి ఇంకా ఈయనకి ఆప్షన్ ఏముంది? కేంద్రంలో ఏదో ఒక పార్టీ, అట్లీస్ట్ ఇప్పుడు ఒరిస్సా ఉంది, నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయన ఏ పార్టీతో కూడా వైరం ఉండదు, అలాగే ఏ పార్టీతో కూడా మిత్రత్వం ఉండదు. ఆయన రాష్ట్రము, ఆయన గవర్నమెంట్ అంతే. అక్కడ కాంగ్రెస్ వచ్చినా ఒకలాగా ఉంటుంది, బీజేపీ వచ్చినా అలా ఉంటే పర్వాలేదు. ఆల్రెడీ కాంగ్రెస్తో బయటకు వచ్చారు, బీజేపీలోకి పొత్తు పెట్టుకుంటా అంటే టీడీపీ జనసేన వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళారు. మరి అది ప్రశ్నార్థకమే కదా. ఒకవేళ ఎంత కష్టపడి ఏదో ఒకటి చేసి వైనాట్ 175 అనుకున్న అతను ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రభుత్వం ఎలా నడిపిస్తారు? నెక్స్ట్ కత్తి మీద సామే కదా అది. అందుకు అది ఒక విధంగా షాక్ అని నేను ఫీల్ అవుతున్నాను.